హాయ్ అండి. ఎలా ఉన్నారందరూ? బాగున్నారా? ఏంటి ఫంక్షన్‌కి వచ్చాను అని అనుకుంటున్నారా? కాదండి. ఇది మా ఊరు దగ్గర మాలపాడు అనే గ్రామం అనమాట. ఇక్కడ మేము అనుకోకుండా వచ్చాము. సో, ఇక్కడ బొడ్రాయి ప్రతిష్ఠ చేశారంట. సో, ఇది నిజంగా చెప్పాలంటే లేట్ పోస్ట్ అండి. సో, అనుకోకుండా వెళ్ళాం కాబట్టి సర్లే వెళ్ళాం కదా అని చెప్పేసి వీడియో తీశాను. ఇక్కడ బుడ్డది ఐస్ క్రీమ్ తింటుంది. ఎంత క్యూట్‌గా తింటుందో చూడండి. అందుకని చెప్పేసి ఒక క్లిప్ తీసేశాను. ఇక్కడైతే మేము వెళ్ళేటప్పటికి కార్యక్రమం మొత్తం అయిపోయిందండి. సరే అయిపోయింది కదా అని చెప్పేసి వీడియో తీసాము. ఇదిగోండి ఇదే బొడ్రాయి అనమాట. ఇదే ప్రతిష్ఠించారు. బొడ్రాయి ప్రతిష్ఠించేటప్పుడు ఇంటి ఆడపిల్లల్ని పిలిచి సో, సారా బట్టలు అవి పెడతారు కదా! సో, అది వేరే విశేషం. సో, ఇక్కడేమో హోమం జరిగిందనమాట. హోమం జరిగేటప్పుడు తీయడానికి మేము ఉండలేదు కదా! ఇదేనండి టెంపుల్. యాక్చువల్‌గా నిజం చెప్పాలంటే లోపల టెంపుల్‌లో వీడియో తీస్తే ఏమన్నా అంటారేమో అని చెప్పేసి చాలా భయం వేసింది. ఇంకా మేము వెనక్కి తిరిగి వెళ్ళేటప్పటికి ఒక అంకుల్ ఇదిగోండి. మీకు ఇక్కడ ఒక అంకుల్ కనిపిస్తారు. ఈ అంకులే అనమాట. చాలా పర్లేదమ్మా తీసుకోండి అని చెప్పేసి వీడియో తీసుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు. సో, నిజంగా దేవుడి దయ ఆయన పైన ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా 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 మంచిగా మాట్లాడారు. ఇంతకీ ఈ ఆహ్ ఏ దేవుడో మీకు చెప్పలేదు కదా! సీత, రాముల సమేత లక్ష్మణుడు, హనుమంతుడు కొలువై ఉన్నారనమాట. నిజంగా టెంపుల్‌లోకి వెళ్ళంగానే చాలా ప్రశాంతంగా ఉంది. కొత్తగా కట్టారు కాబట్టి చాలా చాలా బావుంది. సో, ఈ టెంపుల్ గురించి విశేషాలైతే పూర్తిగా నాకు తెలీదు. ఎందుకంటే మేము వెళ్ళేటప్పటికి కార్యక్రమం మొత్తం అయిపోయింది. సో, ఇక్కడ ప్రసాదం తీసుకోండమ్మా అని అన్నారు. సో, మాకొద్దని చెప్పాము. ఇంత దూరం వచ్చారు కదా! ప్రసాదం తీసుకోకుండా ఎళ్ళకూడదు అన్నారు. సో, కొంచెం టేస్ట్ చేసాము. దీంట్లో నాకైతే పాయసం చాలా చాలా బాగా నచ్చింది. ఎందుకంటే నాకు స్వీట్స్ అంటే చాలా ఇష్టం కాబట్టి. ఇంకా మొత్తం అయిపోయిన తర్వాత ఇంకా మేము వెళ్ళేటప్పటికి కొలనైతే కనిపించింది. ఈ కొలను కూడా చాలా బావుంది. కాకపోతే కొంచెం డెవలప్ చేస్తే టెంపుల్స్‌కి వచ్చే వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. ఇదంతా ఓకే అయితే నాకేదో మిస్ అయింది అన్న కొంచెం ఫీల్‌గా ఉంది. అసలేంటంటే ఆ టెంపుల్ గురించి మనకసలు ఏం తెలీదు. ఎలా అని అనుకుంటా వెళ్తా ఉంటే, మాకైతే దారిలో అంకుల్స్ అయితే కనిపించారు. సరే అంకుల్స్‌ని అడిగి తెలుసుకుందాం అని చెప్పేసి ఆపి బండి ఆపేసి అయితే మేము ఆ అంకుల్‌నైతే అడిగి తెలుసుకున్నాము. సో, వాళ్ళు ఏమన్నారో వాళ్ళ మాటల్లోనే వినండి. పాత గుడి అదే. అయితే అది పాత గట్టించారని. అది కూడా కొత్తగా కట్టించారండి విగ్రహాలు. ఆ గుడి అట్టే ఉంచి మళ్ళీ అదే ప్లేస్ లో కట్టారు. మళ్ళీ అక్కడే ఇక్కడైతే ధ్వజస్తంభం పెట్టారు. అంటే బొడ్రాయా? బయట ఉన్నది గుడి అంటారు. లోపల కొన్నిసార్లు లేపింది అప్పుడు. ఇప్పుడైతే అక్కడ ఇది ఇప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ లో ఉన్న టెంపుల్ ఏంటి అది? బొడ్రాయి దగ్గర ఒక చిన్న గుడి ఉంది చూసారా? ఆంజనేయ స్వామిదా లేకపోతే అది కూడా రాములు వారిదేనా? అవునా? చివరేమో ఆంజనేయ స్వామి, ఇక్కడ గంగమ్మ, పోలేరమ్మ ఊరు చేలో కానొస్తుంది. చేలో కానొస్తుంది పోలేరమ్మ గంగమ్మ. ఈయనేమో వినాయక స్వామి. ఓకే. ఇప్పుడు అది వచ్చేసి అందరూ ఎవరు ప్రతిష్ఠించారు అంటే మీరు ఊరు వాళ్ళందరూ కలిసి అందరూ సహకరించారు. బయట వాళ్ళు కూడా ఇచ్చారు. వార్డు వాళ్ళు ఇచ్చారు. వారికి ఒక ఆయన కట్టుబడికి కూడా ఊళ్ళో చాలా 4 వేసుకున్నాం. గవర్నమెంట్ ఏమన్నా హెల్ప్ చేసిందా? ఇచ్చారా? ఇచ్చారు కానీ గవర్నమెంట్ కలిస్తేనే వాళ్ళు వెళ్ళాం చూసాం చేసాం.